ఢిల్లీలో సరికొత్త పాలనా విధానానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ గారు పీఎంఓ సిబ్బంది కోసం అత్యాధునిక వసతులతో సేవా తీర్థ్ ప్రారంభం. అధికారులు కాదు పౌరులకు సేవకులే అని చాటి చెప్పే సరికొత్త నిలయం. దేశానికి గుండెకాయ వంటి కొత్త పీఎంఓ కార్యాలయం సిద్ధం. హైటెక్ సెక్యూరిటీ, పేపర్లెస్ డిజిటల్ వ్యవస్థతో ఇక నిర్ణయాల్లో వేగం. అన్ని కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలు ఒకే చోటకి, శాఖల మధ్య సమన్వయం పెంచుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్త సముదాయం ప్రారంభం. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన సేవా తీర్థ్ గురించి విషయాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 13, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనిని అధికారికంగా ప్రారంభించారు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్. ఇందులో పిఎంఓ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ మరియు క్యాబినెట్ సెక్రటేరియట్ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో వేరు చోట్ల ఉన్న ఈ కీలక కార్యాలయాలన్నింటినీ ఒకే చోట తీసుకువచ్చారు. దీనివల్ల పనిలో వేగం, సమన్వయం పెరుగుతాయి. ఈ భవనం గోడపై నాగరికో దేవోభవ అంటే పౌరుడే దేవుడు అనే నినాదాన్ని లిఖించారు. ఇది పూర్తి డిజిటల్ ఆఫీస్. ఇందులో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్, అధునాతన నిఘా వ్యవస్థలు మరియు 4 స్టార్ గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలు ఉన్నాయి. ఢిల్లీ రాజధానిగా మారి 95 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఇకపై పిఎంఓ కార్యాలయం సౌత్ బ్లాక్ నుండి కొత్త సేవా తీర్థ్ భవనానికి మారిపోయింది. కర్తవ్య భవన్ 1 అంటే ఏంటి? కర్తవ్య భవన్ 1 అనేది ఢిల్లీలోని సెంట్రల్ విస్తా పునర్నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యంత కీలకమైన భవనం. ఇది ప్రధానంగా ప్రధానమంత్రి కార్యాలయంగా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుందాం. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, గతంలో ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ఢిల్లీలోని పాత సౌత్ బ్లాక్ లో ఉండేది. బ్రిటిష్ కాలం నాటి ఆ భవనంలో స్థలం కొరత మరియు ఆధునిక సాంకేతికత తగిన వసతులు లేవు. ఆ లోటును భర్తీ చేస్తూ పూర్తి స్థాయి రక్షణ మరియు అత్యాధునిక వసతులతో ప్రధాని తన విధులు నిర్వహించడానికి కర్తవ్య భవన్ ను నిర్మించారు. భవన నిర్మాణం మరియు ప్రత్యేకతలేంటో తెలుసా? ఇది ఢిల్లీలోని రైసినా హిల్స్ సమీపంలో కొత్త సెంట్రల్ సెక్రటేరియట్ సముదాయంలో ఉంది. ఇది దేశంలోనే అత్యంత సురక్షితమైన భవనం. బాంబు దాడులను తట్టుకోగల గోడలు, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసు మరియు అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ నెట్వర్క్ ఇందులో ఉన్నాయి. ప్రపంచ దేశాల అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి హై డెఫినిషన్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేక వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కర్తవ్య భవన్ 1లో ప్రధానంగా 3 కీలక విభాగాలు పనిచేస్తాయి. ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యాలయం, ప్రధాన కార్యదర్శి మరియు సలహాదారుల కార్యాలయాలు మరియు పిఎంఓ స్టాఫ్స్. ఈ పేరు వెనుక విశిష్టత ఏంటో తెలుసా? ప్రభుత్వ పాలనలో అధికారం కంటే బాధ్యత, కర్తవ్యం ముఖ్యమని చాటి చెప్పడానికి దీనికి కర్తవ్య భవన్ అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవ చేయడం తమ ప్రాథమిక కర్తవ్యంగా భావించాలనేది దీని సందేశం. ఇది ఒక గ్రీన్ బిల్డింగ్. సౌర శక్తిని ఉపయోగించుకోవడం, సహజమైన గాలి వెలుతురు వచ్చేలా డిజైన్ చేయడం మరియు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కర్తవ్య భవన్ 1 అనేది భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే నవ్ సెంటర్. దేశ ప్రధాని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన వేదికను ఇది అందిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే కర్తవ్య భవన్ 2. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ ముఖ్యమైన మంత్రిత్వ శాఖల సమూహం. గతంలో ఢిల్లీలోని వేర్వేరు చోట్ల శాస్త్రి భవన్, ఉద్యోగ్ భవన్ వంటి పాత భవనాల్లో చల్లా చెదురుగా ఉన్న ఆఫీసులన్నింటినీ ఒకే చోట చేర్చి సమన్వయం పెంచడానికి దీన్ని నిర్మించారు. ఇందులో ఉండే కీలక విభాగాలేంటో తెలుసా? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, హెల్త్ మినిస్ట్రీ అండ్ ఐఎన్బి మినిస్ట్రీ, ఇంకా విద్య మరియు వ్యవసాయ శాఖలు. దేశ భవిష్యత్తుకు కీలకమైన ఈ విభాగాలు కూడా ఇక్కడే కొలువుదీరాయి. దీని ప్రత్యేక సౌకర్యాలు ఏంటో తెలుసా? ఇది ఒక రకమైన కామన్ సెక్రటేరియట్. అన్ని శాఖల మంత్రులు, సెక్రటరీలకు ఒకే చోట ఆఫీసులు ఉండడం వల్ల ఫైళ్ల కదలిక వేగంగా ఉంటుంది. ప్రతి శాఖను అత్యాధునిక ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ మరియు హై సెక్యూరిటీ సర్వర్లతో అనుసంధానించబడింది. ప్రజలు తమ సమస్యల కోసం అధికారులను కలవడానికి ప్రత్యేకమైన వెయిటింగ్ మరియు మీటింగ్ జోన్స్ ఏర్పాటు చేశారు. దీనివల్ల భద్రతకు భంగం కలగకుండా పనులు జరుగుతాయి. ఇందులో సుమారు 24 పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్,
67 మీటింగ్ రూమ్స్, మెడికల్ సెంటర్స్ వంటి వసతులు కూడా ఉన్నాయి. దీని ప్రాధాన్యత ఏంటో తెలుసా? సమయం మరియు ఖర్చు ఆదా. గతంలో మంత్రులు ఒక మీటింగ్ కోసం ఒక భవనం నుండి మరో భవనానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల ప్రయాణ సమయం మరియు ఇంధనం ఆదా అవుతాయి. వివిధ శాఖల మధ్య సమన్వయం పెరగడం వల్ల పాలనలో జాప్యం తగ్గుతుంది. కర్తవ్య భవన్ అనేది దేశానికి మెదడులాగా డెసిషన్ మేకింగ్ లాంటిదైతే, కర్తవ్య భవన్ 2 అనేది దేశానికి చేతులు ఇంప్లిమెంటేషన్ లాంటిది. ఈ 2 భవనాలు కలిపి పనిచేయడం ద్వారా భారతదేశ పాలన మరింత వేగవంతంగా, పారదర్శకంగా మారుతుంది. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.